ముందుగా అందరికీ జై భీమ్। ఈరోజు అనంతపురం నగరంలో మహాత్మా జ్యోతిరావుకి పూలమాలలు సమర్పించి మరి అక్కడి నుంచి ర్యాలీతో వచ్చి డాక్టర్ అంబేద్కర్కి పూలమాలలు సమర్పించుకొని మరి ఈరోజు రైతు మహాజన సమితి ఒక కరపత్రం విడుదల చేసే సందర్భంగా మరి పిలువగానే అందరూ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, భోజన సంఘాలు, మేధావులు, లాయర్లు అందరూ వచ్చి మద్దతు తెలిపినందుకు పేరు పేరున వాళ్ళందరికీ ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మిత్రులారా, ప్రజాస్వామ్యవాదులారా, ఈరోజు ఈ కరపత్రం ఈ రాష్ట్రంలో 3 లక్షల పాంప్లెట్లు ముద్రించి మరి మే 27వ తారీఖు నుంచి అనంతపురం జిల్లా టవర్ క్లాక్ దగ్గర ఒక మంచి సభ పెట్టి ఆ సభ అయిపోయిన వెంటనే ఆ రోజు 3 గంటలకి ఈ రైతు మహాజన సమితి ఆధ్వర్యంలో మరి ప్రజా చైతన్య రథయాత్ర పోటీ కొనసాగుతుంది। ప్రతి జిల్లాలోనూ 4 రోజుల నుంచి 5 రోజులు పర్యటిస్తూ మన జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులందరినీ కలుసుకొని వారి యొక్క ఆలోచన విధానాలన్నీ తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలన్నిటిపైన ఒక సుదీర్ఘమైన ఆలోచనతో మరి ప్రతి జిల్లాలోనూ జిల్లా కలెక్టర్ని కలిసి అర్జీలు ఇస్తూ మరి 26 జిల్లాల్లో తిరుగుతూ మరి 26 జిల్లా కలెక్టర్లందరికీ అర్జీలు అందజేస్తూ మరి అదే విధంగా చలో అమరావతి రాజధాని అక్కడికి వెళ్ళి మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఆయనకి వివరిస్తూ మరి అదే విధంగా అక్కడ గవర్నర్ గారికి దృష్టికి తీసుకెళ్లి అక్కడ వారికి కూడా ఒక అర్జీ అందజేస్తూ మరి ఈ చైతన్య రథయాత్ర పూర్తి స్థాయిలో కొనసాగుతుంది। ముఖ్యంగా ఈ చైతన్య రథయాత్ర ఉద్దేశము, దశ, దిశ ఏమంటే ఈ రాష్ట్రంలో పరిపాలన 79 సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటి వరకు విద్యాపరంగా చూస్తే ఉన్న విద్యా మందిరాలు, విద్యా స్కూళ్ళు అన్ని మూతపడుతున్నాయి। మరి విద్య అనేది ఈ సమాజంలో పేదవాళ్ళకి 90% ఎంత అవసరమో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం। మరి అదే విధంగా వైద్యం పరంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్కి వెళ్ళినా, ఏ మండలాల్లో ఉండే హాస్పిటల్కి వెళ్ళినా, ఏ గ్రామాల్లో ఉండే ఆ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడే గాని వైద్యము సక్రమంగా అందజేయడంలో ఈ పాలకుల పుణ్యమా అంటూ పూర్తిగా నీరుగార్చడం జరిగింది। కాబట్టి ఈ వైద్యం పైన పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి। ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి 90% మంది పేదలకి వైద్యము ప్రభుత్వ హాస్పిటల్లో సక్రమంగా అందించేంత వరకు మా రైతు మహాజన సమితి పోరాటము ఈ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి అదే విధంగా రైతుల విషయానికి వస్తే రైతులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు। ఈ రోజు ఈ రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులంతా పండించిన పంటలకి కనీస గిట్టుబాటు ధర లేకుండా అన్నమో రామచంద్ర అంటూ వాళ్ళు రాత్రనక పొగలనక వాళ్ళు కష్టపడి పండిస్తే కనీసం పంట అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర లేక దాని 3 బొట్లకి రోడ్డున పడేస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము ప్రశ్నిస్తున్నాం। కాబట్టి రైతులకు ముందుగా గిట్టుబాటు ధర కల్పించాలి, ముందస్తుగా కల్పించి రైతులతో ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి। ఆ డిమాండ్ పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం। మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే భోజనాలు అనే వాళ్ళు 90% మంది ఉన్నారు। మరి 90% మంది జనాభాకి కేవలం మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటుతున్నా ఇంతవరకు బీసీలు అయితే
చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. బీసీలకి ఎట చూసినా ఏ అండు ఆపు లేదు. మరి బీసీలు ఖచ్చితంగా రాజకీయ సపోర్ట్ అసలుకే లేదు బీసీలకి. బీసీలో ఎవరికో ఒక 4-5 కుటుంబాలకి మాత్రమే వాళ్ళు ఇస్తూ వాళ్ళని ముందుకు పెడుతూ మిగతా 90% మంది బీసీలని అనగదొక్కుతున్నారు. కాబట్టి సమగ్ర కులగణ జరగాలి. జనగణతో పాటు సమగ్ర కులగణ జనగణ లెక్కలు తేల్చి ఈ దేశంలో అందరికీ సమాన హక్కు రాజకీయ వచ్చేంత వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ చిన్న దుకాణంలో చూసినా, ఏ పెద్ద హాస్పిటల్లో చూసినా, ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ కాలేజీల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ క్లినిక్ల్లో, మరి చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు కూడా చూస్తే బహుజనులకు కేవలం 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చెల్లిస్తున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాము. కాబట్టి ఒక లేబర్ యాక్ట్ అనేది ఈ దేశంలో ఉంది. మన లేబర్ యాక్ట్ అనేది ఎందుకు పని చేయకుండా ఈ రాష్ట్ర నాయకత్వం పరిపాలిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా లేబర్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ద్వారా జీతాలు కనీసం 20,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి అదే విధంగా ఆ 20,000 రూపాయలు కూడా ఎందుకంటే యాక్ట్ ప్రకారంగా అడుగుతున్నాం. మేమే వేరే రకంగా అడగడం లేదు. ఎక్కడ చూసినా నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా ఖర్చు కందాయం పెరిగిపోయింది. పేద మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా చదువుకున్న పిల్లలంతా కూడా యూత్ అంతా కూడా ఏ పని లేకుండా కేవలం 6,000కి 10,000కి పని చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి ఈ డిమాండ్ అన్నిటిపైన ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ చైతన్యం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాలని మార్పు తీసుకురావడానికి, ఈ రాష్ట్రంలో తాడో పేడో తేల్చుకోవడానికి బహుజనులందరినీ ఐక్యం చేస్తూ తప్పనిసరిగా మా ఒక్క పాత్ర రైతు మహాజన సమితి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఎప్పుడు జనాల్లోనే ఉంటూ ముందుకెళ్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.